హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మా కజిన్ Hola. ఎంగేజ్‌మెంట్ అని చెప్పా కదా ప్రీవియస్ వీడియోలో. వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. సో, ఎంగేజ్‌మెంట్ వచ్చేసి గుంటూరులో బండ్లమూడి గార్డెన్స్‌లో అయితే జరిగింది. ఇందులో మొత్తం 3 ఫంక్షన్ హాల్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ఒకటైతే బుక్ చేశారు. అండ్ ఇప్పుడు కనిపిస్తున్నవన్నీ గెస్ట్ రూమ్స్. టోటల్ 8 అయితే ఉంటాయి. ఈ గెస్ట్ రూమ్స్ అన్నీ అయితే తీసుకున్నారనమాట. లైక్ రిలేటివ్స్ అండ్ బ్రైడ్ అండ్ గ్రూమ్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉంటారు కదా! వాళ్ళందరూ స్టే చేయటానికైతే ఈ రూమ్స్ అన్నీ తీసుకున్నారు. ఒకసారి అయితే రూమ్స్ చూసేయండి. చాలా నీట్ అండ్ స్పేషియస్‌గా అయితే ఉన్నాయి రూమ్స్ కూడా. అండ్ మేమందరం కూడా ఈ రూమ్స్‌లోనే రెడీ అయ్యాము. ఒకసారి ఫంక్షన్ హాల్ అండ్ డెకరేషన్ ఎలా ఉందో చూపిస్తాను. ఒకసారి చూసేయండి. సో, మన ఫంక్షన్ వచ్చేసి మార్నింగ్ 9:30కి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 7 అయితే అయింది. సో, డెకరేషన్ ఎలా ఉందో చూద్దామని అయితే హాల్‌లోకైతే వచ్చాను. సో, డెకోర్ అయితే చాలా బావుంది. అండ్ ఇంకా లైట్స్ కూడా ఆన్ చేస్తే లుక్ అయితే చాలా బా వస్తది. బ్రైడ్ అండ్ గ్రూమ్ ఇక్కడ ఫంక్షన్ హాల్‌లోనే 2 రూమ్స్ ఉంటాయి కదా! అక్కడైతే రెడీ అవుతున్నారు. అండ్ ఇంకా మేము కూడా రెడీ అవ్వటానికి రూమ్‌కైతే వచ్చేసాము. ఇక్కడైతే ఒక మేకప్ ఆర్టిస్ట్‌ని అయితే మాట్లాడుకున్నామనమాట. మాకు అరేంజ్ చేశారు. సో, వాళ్ళకైతే చెప్పాము ఇంకా హెయిర్ అండ్ శారీ వర్కే కావాలి మాకు. మేకప్ అయితే మా ప్రొడక్ట్స్‌తోనే వేసేయమని చెప్పాము. ఎందుకంటే వాళ్ళ ప్రొడక్ట్స్‌తో వేస్తే కొంచెం హెవీగా ఉంటుందేమో అనిపిస్తుంది. సో, అందుకని మా దగ్గరున్న వాటిలతో కొంచెం లైట్‌గా వేసేయండి అని అయితే చెప్పాము. అండ్ హెయిర్ స్టైల్ వచ్చేసి ఒక రిఫరెన్స్ పిక్ అయితే చూపించాను. ఇలానే కావాలని చెప్పి. అండ్ ఈ హెయిర్ జ్యువెల్ కూడా నా దగ్గరుంది ఆల్రెడీ. ఇన్‌స్టాగ్రామ్‌లో తీసుకున్నాను 2 ఇయర్స్ బ్యాక్. అదైతే పెట్టేసేయమని చెప్పాను. అండ్ కిందొచ్చేసి మనకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ, ఇలా హెయిర్ పిన్స్ కానీ దొరికేస్తున్నాయి కదా! ఇప్పుడు లోటస్‌ది బా ట్రెండ్ అవుతుంది. సో, అలాంటిది తీసుకున్నాను. అండ్ ఇక్కడ మా వాళ్ళకి లైట్‌గా నేనే మేకప్ ఏసేస్తున్నాను. వాళ్ళు కూడా మంచిగా గ్లోగా కనిపించాలి కదా! సో, నా దగ్గరున్న వాటిలతో లైట్‌గా ఇలా మేకప్ అయితే వేసేస్తున్నాను. అండ్ ఫైనల్‌గా నేనైతే ఇంకా జ్యువెల్ అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మా పాపని కూడా రెడీ చేస్తాను. వాళ్ళని ఫస్ట్ నుంచి రెడీ చేసి పెడితే మాత్రం ఇంకా వాళ్ళకి చిరాకొస్తది కదా! హెవీ డ్రెస్సులతో. నా దగ్గర అయితే ఈ మెస్సీ హెయిర్ బన్ అయితే ఉంది. మా పాప కోసం అయితే తీసుకున్నాను. ఇలా వెస్టర్న్ వేర్ వేసినప్పుడు లుక్ అయితే బావుంటుంది కదా! అని ఈ బన్ ఒకటి తీసుకున్నాను. సో, ఇది పెట్టిన తర్వాత లుక్ అయితే చాలా బావుంటుంది. రిఫరెన్స్ పిక్స్ కానీ, లింక్స్ కానీ ఏమన్నా ఉంటే కింద అయితే ట్యాగ్ చేశాను ఒకసారి చూడండి. ఈ లుక్ ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడానికైతే నేనిక్కడ క్లిప్స్ అయితే పెడుతున్నాను. ఈ చిన్న క్లిప్స్ అయితే మనకి ఫ్యాన్సీ స్టోర్స్‌లో దొరికేస్తాయి కదా! అవైతే తీసుకున్నాను. అండ్ అక్కడక్కడైతే పెట్టేస్తున్నాననమాట. ఫైనల్‌గా మా పాప హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయింది. మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో అయితే చెప్పండి. సో, ఇంకా నెక్స్ట్ అయితే మనం స్టేజ్ మీద అయితే పెడతాం కదా! ఫ్రూట్స్, స్వీట్స్, ఆ ప్లేట్స్ అవన్నీ అయితే మేము బ్రైడ్ తరపున వాళ్ళు అండ్ గ్రూమ్ తరపున వాళ్ళైతే తీసుకొని ఆ స్టేజ్ మీద పెట్టడానికైతే వెళ్తున్నాం. సో, వెళ్ళే దారిలో ఇంకా తెలిసిందే కదా! ఫోటోగ్రాఫర్స్ అందరూ ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. సో, ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, బ్రైడ్ అయితే కూర్చొని ఫస్ట్ అయితే పూజ చేపిస్తారు కదా! సో, ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత బ్రైడ్‌కి గ్రూమ్ వాళ్ళ పేరెంట్స్ శారీ అయితే పెడతారు కదా! ఆ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది. ఇక్కడైతే మా అక్క వాళ్ళ బాబు అండ్ మా పాప అయితే ఫుల్‌గా అయితే ఆడేస్తున్నారు. సో, ఇదనమాట మా పాప ఓవరాల్ లుక్. ఇందాకైతే ఎక్కువ కనిపించలేదు కదా! సో, ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నారనమాట పిల్లలు. కిడ్స్ ఇలా ఫంక్షన్స్ అప్పుడు ఇలా తిరుగుతూ ఉంటే చాలా బావుంటుంది గదా! ముద్దుగా, క్యూట్‌గా. సో, మా వాళ్ళందరూ అయితే ఇక్కడ కూర్చున్నారు. మా పిన్ని అండ్ మా మమ్మీ వాళ్ళందరూ మిడిల్‌లో కూర్చున్నారు కదా! తనే మా మమ్మీ. అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా! మా డ్యాడీ. ఆ రోజు ఫంక్షన్‌లో అయితే మొత్తం మా డ్యాడీయే చూసుకున్నారు పిల్లల్ని. వీళ్ళైతే అసలు ఆగట్లేదు. అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. సో, వాళ్ళ దగ్గరైతే మా డ్యాడీ ఉంటున్నారు. సో, ఇక్కడొచ్చేసి మా వదిన అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా! మా హస్బెండ్ అండ్ మా అన్నయ్య. సో, మా అన్నయ్య ఇన్ ద సెన్స్ మా కజిన్సే. అందరూ నా కజినే. నేనైతే ఒక్కదాన్నే మా పేరెంట్స్‌కి. అండ్ మా హస్బెండ్ కూడా ఒక్కళ్ళే అన్నమాట మా అత్తయ్య వాళ్ళకి. సో, యాహ్! హియర్ కమ్స్ మా అన్నయ్య, వదిన. సో, మేమైతే ఇక్కడ మా సిస్టర్ ఈ డ్రెస్‌లో ఉన్నప్పుడే ఫోటోస్ అయితే దిగుదామని ఇక్కడైతే దిగేస్తున్నాము.
సో, తనైతే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికైతే వెళ్ళింది. అంటే శారీ అయితే వేసుకొనొస్తది కదా! ఇంకా ఆ టైంలో ఫోటోగ్రాఫర్స్ అందరూ ఖాళీగా ఉంటారు కాబట్టి మేమైతే ఫుల్‌గా అయితే ఫోటోస్ దిగాము. ఫ్యామిలీస్‌గా. ఫోటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. అండ్ వాళ్ళు ఎంగేజ్‌మెంట్ అయిన ఒక 10 డేస్‌కి మంచిగా ఎడిట్ చేసి అయితే ఫోటోస్ అయితే పంపించారు. అండ్ సింగిల్‌గా కొన్ని పిక్స్ అయితే దిగాము. అండ్ నేను, మా అక్క అండ్ వదిన అయితే ఇలా తీసుకున్నామనమాట. ఒక పిక్ అయితే చాలా బావుంది. ఇందాక మేము తీసుకొచ్చాం కదా! స్టేజ్ మీద పెట్టడానికి ఫ్రూట్స్, ఈ ప్లేట్స్ ఇవన్నీ. ఈ ప్లేట్స్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. చాలా యూనిక్‌గా అయితే ఉన్నాయి. సో, ఇవైతే గ్రూమ్ వాళ్ళ సిస్టర్ అండ్ వాళ్ళ పేరెంట్స్ అయితే చేశారంట. ఇలా డెకరేషన్ అయితే చాలా బావుంది. అండ్ ఇక్కడొచ్చేసి మా అక్క వాళ్ళ పాప అండ్ మా అన్న వాళ్ళ పాప అనమాట. సో, చాలా క్యూట్‌గా ఉన్నారు కదా! పట్టు లంగా వేసుకొని. అండ్ నేనైతే ఇంక వెల్కమ్ డ్రింక్ అండ్ స్టార్టర్స్ వస్తే అవి తీసుకున్నాను. సో, అవుట్‌ఫిట్స్ అయితే చేంజ్ చేసుకొనొచ్చారనమాట. చాలా క్యూట్‌గా ఉన్నారు కదా ఇద్దరు. గ్రూమ్ వాళ్ళు బ్రైడ్‌కి జ్యువెలరీ పెడతారు కదా! దానికంటే ముందే ఈ శారీకి సెట్ అయ్యే జ్యువెలరీ అంతా బేగం బజార్‌లో అయితే తీసుకున్నాము. జ్యువెలరీ అయితే చాలా బాగా సెట్ అయింది ఈ శారీకి. ఆ వీడియో గనుక మీరు చూడనట్లయితే ఒకసారి చూడండి. మన ఛానెల్‌లో ఉంటుంది బేగం బజార్ షాపింగ్ బ్లాగ్‌లో. ఎంగేజ్‌మెంట్ రింగ్ ప్లాటర్ కూడా తను మంచిగా కస్టమైజ్ చేయించుకుంది. ఇప్పుడు రెజిన్ ఆర్ట్‌లో వస్తుంది కదా! హియర్ కమ్స్ ద మోస్ట్ స్పెషల్ పార్ట్ ఆఫ్ ద డే, ద రింగ్ ఎక్స్చేంజ్. ఎ బ్యూటిఫుల్ బిగినింగ్ టు దేర్ ఫరెవర్. అండ్ యెస్, దే ఆర్ ఫైనల్లీ ఎంగేజ్డ్. నెక్స్ట్ ఇంక గ్రూమ్ వాళ్ళు బ్రైడ్‌కి జ్యువెలరీ తీసుకొస్తారు కదా! అదైతే పెడుతున్నారు. అండ్ మేమైతే ఆలోపు ఇంకా చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసుకుంటున్నాను నేను మా అక్కతో అండ్ మా హస్బెండ్‌తో. అండ్ ఇక్కడొచ్చేసి మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అండ్ మా అన్న వాళ్ళ ఫ్యామిలీ అయితే మంచిగా ఇలా కూర్చొని వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను. 3, 2, 1. ఇంక ఫైనల్‌గా ఒకసారి మళ్ళీ బ్రైడ్ అండ్ గ్రూమ్‌తో ఫోటోస్ తీసుకుంటూ ఉన్నామనమాట. ఇక్కడ చూడండి మా పాపకైతే ఫుల్ నిద్రొచ్చేస్తుంది. డైలీ ఆఫ్టర్‌నూన్ ఒక న్యాప్ అయితే వేస్తది కదా! అందుకే కొంచెం డ్రౌజీగా అయితే ఉంది. సో, కొంచెం యాక్టివ్ చేశాననమాట. అండ్ ఫైనల్లీ ఇట్స్ టైమ్ ఫర్ ద కేక్ కటింగ్. సో, కేక్ అయితే చాలా బావుంది కదా! నాకైతే బా నచ్చింది. సో, ఇంక మా అన్న అండ్ వదిన అయితే మంచిగా అరేంజ్ చేస్తున్నారు టేబుల్ మీద. ఇంక ఫైనల్‌గా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే లంచ్‌కైతే వచ్చేసాము. సో, అప్పటికి ఇంకా 2:30, 3 ఆ టైం అవుతుందనమాట. మా హస్బెండ్ అయితే మా డ్యాడీ వాళ్ళతో అయితే లంచ్ చేసేసారు. నేను అండ్ మా అన్న వాళ్ళైతే ఉన్నామనమాట. సో, మేమైతే కూర్చున్నాము మంచిగా. సో, ఇక్కడైతే మా అన్నయ్య చెప్తున్నారనమాట. అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి అని నీట్‌గా అరేంజ్ అయితే చేసుకుంటున్నారు ఫస్ట్. సో, ఇంక అలా మంచిగా అన్నీ పెట్టిన తర్వాత స్టార్ట్ చేద్దాం అని జెప్పేసి ఫస్ట్ అయితే అన్నీ అలా పెట్టించుకున్నాము నీట్‌గా. సో, ఇంక అలా లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని, ఇంక మళ్ళీ కొంసేపు ఫంక్షన్ హాల్‌లో అయితే ఉన్నామనమాట. సో, అది మ్యాండేటరీ కదా! కొంచెం సేపు అలా ఉంటాం. మన పిల్లలు కూడా ఆడుతున్నారని. సో, ఇక్కడ చూడండి మా పాప అయితే మొత్తం ఇంకా హెయిర్ అంతా పీకేసి పక్కన పెట్టేసింది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోనైతే లైక్ చేయండి.